సిరిసిల్లలో పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమల సమైక్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు సంఘీభావం ప్రకటించారు. వస్త్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలను కార్మికులను ఆదుకోవాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. జీవన స్థితిగతుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పాలక వర్గాలు అది మర్చిపోయి ఇవాళ ఎవరినో ఒకరిని నిందించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము కోరేలేదు 30,000 ఆయన గెలిచిన కేటీఆర్ గెలిచిన కూడా వేశారు కదా, ఎంత మెజార్టీ గెలిచాడు కేటీఆర్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటారు కదా, అందులో మీరు కూడా వేసి ఉంటారు కదా అందరూ. ఈ అట్లా అది చూస్తారా లేదా నాకు అంత తెలియదక్కుగా చూస్తే ఒక నియోజకవర్గంలో అన్ని పార్టీలో ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఇప్పుడు కార్మిక సోదరులకు అదేవిధంగా చేనేత నేతలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. ఈ సమస్య చాలా సానుభూతితో ఆలోచించవలసినటువంటి సమస్య. ఇంత జీవనాధారం, రెండోది మన సాంప్రదాయకంగా వస్తున్నటువంటి చేతి వృత్తుల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఏంటంటే చేతి వృత్తులు కనుమరుగు కాకుండా దానికి ఇంకా టెక్నాలజీని జోడించి మరింత ఆధునికత వైపు తీసుకెళ్ళి ఏ వృత్తి వారిని ఆ వృత్తిని కొనసాగిస్తూనే ఆధునిక వృత్తిదారులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలా కాకుండా కేవలం టెక్స్టైల్ లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ వైపే మళ్ళితే కొన్ని కోట్ల మంది జీవనాధారం కోల్పోతారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో 25,000 లూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. 25,000 లూమ్స్. అలాగే రాష్ట్రం మొత్తం మన తెలంగాణలో ఇంకో 10,000 కలిస్తే 35,000 లూమ్స్. ఒక్కొక్క లూమ్ పైన కనీసం 2-3 ఆధారపడి ఉంటారు. లేదు ఆ కుటుంబ సభ్యులు ఒక్కడే తీయలేరు కదా, మళ్ళీ ఆయనకి అందించేవాళ్ళు ఇంకోటో లేదా ఆ కుటుంబం కానీ ఆయన ఒక్కడే పనిచేసిన ఆ కుటుంబం మీద ఆధారపడ్డ వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 25,000 మంది దీనిపైన 35,000 మంది ఉంటారు. ఒక్కొక్కరు వేసుకున్నా కూడా లేకపోతే ఒక కుటుంబం 35,000 కుటుంబాలు 35,000 కుటుంబాలు ఇంటూ 3 అంటే దాదాపు 1,00,000 మంది ప్రజల్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఇబ్బందులు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నారు. మేము ఏమంటున్నామంటే నేను ప్రతి కూడా జనరల్గా మాట్లాడను, కొద్దిగా విషయం తెలుసుకుని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని బతికించాలంటే అది ఏ ప్రభుత్వమైనా సరే ఇక్కడ రాజకీయాలతో నిమిత్తం లేదు. దీన్ని వృత్తిని బ్రతికించాలి, మిమ్మల్ని బ్రతికించాలి. రాత్రి ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా వచ్చారు. కార్మికులకు కూడా కొంత రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు సబ్సిడీ కార్మికులు సబ్సిడీ గాను ఇంకేదో ఏదో పర్సంటేజ్ ఇవ్వాలంట. అది కూడా చెప్పారు. అంటే మీకు అందట్లేదు కార్మికులు అడిగే మీరు ఇవ్వాలా, మీకు యజమానులు ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలంటే ప్రభుత్వం యజమానులకు ఇస్తే యజమానులు మాకు ఇస్తారని చెప్పారు. అంతేనా? కానీ డైరెక్ట్ చేస్తున్నా మరి ఇంకా క్లారిటీ లేదు. సో ఆ విధంగా ఈ ఇబ్బందిదాయకమైన పరిస్థితుల్లో ఈ సంక్షోభంలో మన సాంప్రదాయకంగా ఒకనాడు ఒక అగ్గిపెట్టిలో చీరలు తయారు చేసేటువంటి కళా నైపుణ్యం అనేది మీ సొంతం. ఇటువంటి నైపుణ్యం అందరికీ ఉండదు. నేను మొన్న మీ మీటింగ్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైనా ఇది ఇప్పుడంటే సైన్స్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, మెషన్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో చేతితోనే అంత అద్భుతాలు సృష్టించినటువంటి మీరు ఒకటే కాదు. ఇక్కడ చేనేత, మరో చోట వడ్రంగి, ఇంకో చోట స్వర్ణకారు, ఇంకో చోట భవన నిర్మాణం, మొత్తం చేతి పనితోనే కదా. చేతి పని చేసే వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసింది సమాజం. వాళ్ళనేమో బీసీల కింద, ఎస్సీల కింద, ఎస్సీల కింద నెట్టివేసింది ఈ కాలంలో జరిగే కాలంలో. ఇప్పుడేమో అసలే జీవనాధారం లేకుండా ప్రభుత్వాలు ప్రయత్నం ఉద్దేశపూర్వకం చేస్తున్నాయా లేకపోతే
కొన్నిటి మీద శ్రద్ధ ఉండి చేస్తున్నారా నాకు తెలవదు. దీని మీద నేను మొన్న మీరు వచ్చిన తర్వాత ఆ రోజే నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో చెప్పాను, ఇప్పుడే వాళ్ళ దగ్గర నేను వెళ్ళి వస్తున్నాను, వాళ్ళ బాధలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయలేదు. బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు ఇవన్నీ మీరు పరిష్కారం చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా 20 రోజులు ఉంటుందని చెప్పాను. అంటే ప్రతి ఏ బడ్జెట్ అయినా సరే గంపగొత్తాగా పెట్టకుండా మనం పెట్టే బడ్జెట్ వలన మొత్తం 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ప్రతి కుటుంబానికి ఏమందుతుంది, ఇట్లా లెక్క తీయాలి. ఆ లెక్క తీయకుండా కేవలం మేము వ్యవసాయ రంగం మీద ఎంత పెట్టాం, సరే విద్యారంగం మీద పెడితే అది కొంత ఉపయోగం, వ్యవసాయ రంగం మీద పెడితే అది డైరెక్ట్గా కొంతమందికి ఉపయోగం, ఇండైరెక్ట్ తక్కువ మందికి. అలా కాకుండా డైరెక్ట్గా కూడా అందే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలి. నేను మొన్న ప్రతిపాదన పెట్టాను, మినిమం వేజ్ చట్టం ఉంది. మినిమం వేజ్ దాన్ని సవరిస్తే ప్రభుత్వం కోర్టు ఇచ్చిన చట్టమే, దాన్ని సవరిస్తే 2 కోట్ల మందికి మినిమం వేజ్ పడుతుంది, 19,000 నుంచి 21,000 వరకు. అది లేదు ఇప్పుడు. అంటే సగం జనాభాకి ఆటోమేటిక్గా ఆ జీవో ద్వారా వచ్చేస్తుంది. అది ప్రభుత్వం కట్టాల్సి మళ్ళీ ఆ పరిశ్రమలు వాళ్ళు కట్టాలి. అందువల్ల వీళ్ళకి సంబంధించి ముందు చూపు లేదు. ఎంతసేపు అసెంబ్లీని చూస్తున్నాం, అసెంబ్లీలో తిట్టుకోవడాలు, ప్రజా సమస్యల మీద కాదు మాట్లాడటం. నాకు అవమానం జరిగిందని ఒక ఆయన, నువ్వు ఇంతకుముందు అవమానం చేసేవాడిని ఇంకొక ఆయన, నేను తెచ్చడం, నన్ను నువ్వు తెచ్చడం, ఈ ఫోకస్ అంతా కూడా ఎవరు బాగా తెచ్చారు వీటి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల అసెంబ్లీ సమయం వృధా అవుతుంది. అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా ప్రతిబింబించే విధంగా అక్కడ జరగట్లేదు. దాని బదులు ఎవరు మాట్లాడినా అరుచుకోకుండా ఇది ఇట్లా ఈ చేనేత దీనివల్ల నష్టం జరుగుతుంది, ఈ నష్టం ఇంతమందికి దీని ఎఫెక్ట్ అవుతుంది, దీని సమస్య ఇది పరిష్కారం చేయాలి అని ఒక్కొక్క రంగాల వారికి చెప్పుకుంటూ పోవాలి. ఒకవేళ విమర్శలు కూడా వస్తాయి, ఆవేశాలు, దాన్ని అంతమేరకే చేసుకోవాలి. దాన్ని సున్నితంగానే విమర్శ ప్రతి విమర్శ, క్రిటిసిజం కౌంటర్ క్రిటిసిజం, అలా కాకుండా అమ్మ లెక్కలు తిట్టుకునే కాడికి కూడా వచ్చేస్తుంది. మీ అమ్మ నా కొరక ఈ తోడు చేస్తా ఇట్లా పరిస్థితులు వస్తున్నాయి. దీని నుంచి మళ్ళా మనం కోరుకున్న తెలంగాణ అది కాదు, మళ్ళీ అందరూ సహృదయంగా ప్రేమతో ఉండే తెలంగాణ కావాలి. ఆ క్రమంలో ఈ అంశాలకు సంబంధించి నేను తెలుసుకున్నాను. ఇంతకుముందు ఫోర్త్ కేటగిరీ కింద ఉండేది మనకి ఇచ్చేది, దాన్ని ఇప్పుడు థర్డ్ కేటగిరీ కింద మార్చేశారు. అంటే ఇంతకుముందు యూనిట్ 4 రూపాయలు ఉండేది, ఆర్డర్లు ఇచ్చారు 6 కోట్లు. తర్వాత యూనిఫామ్స్ కానీ లేకపోతే ఇతర ప్లెయిన్ క్లాత్ కానీ పెట్టి కోట్స్ కానీ దాదాపు 9 కోట్లు ఇచ్చారు. ఇప్పుడే తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బాధ్యత 2 ప్రధానమైన డిమాండ్స్, వాళ్ళకి పని చూపెట్టాలి. అది పేరు ఏదైనా పెట్టుకోండి.